హాయ్ అండి. రీసెంట్గా నేను శ్రీశైలం వెళ్ళాను. నేను ముందు చాలాసార్లు వెళ్ళా, కానీ నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఈ అమ్మాయితో కలిసి ఫస్ట్ టైం వెళ్తున్నా. తన పేరు కీర్తి. నేను తను 7 years లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాం. యాక్చువల్లీ అరేంజ్డ్ మ్యారేజ్ లాగానే జరిగింది అండ్ లవ్ మ్యారేజ్ కూడా. సో తనకి ఫస్ట్ టైం శ్రీశైలం రావటం అనేది పక్కన పెడితే, తనకి చాలా ఇయర్స్ తర్వాత అసలు ఫస్ట్ టైం బస్ జర్నీస్ 6 to 7 hours చేయటం కానీ, ట్రైన్ జర్నీ చేయటం కానీ. సో తనైతే చాలా ఎగ్జైటెడ్ ఫీల్ అయింది నాగార్జున సాగర్ డ్యామ్ అవన్నీ చూసి. యాక్చువల్లీ మేము మ్యారేజ్ అయిన తర్వాత తిరుపతి ప్లాన్ చేసాం. ఈ తిరుపతి వెళ్ళే గ్యాప్లో మాకు 5 to 6 days గ్యాప్ ఉంది మ్యారేజ్ అయిన దగ్గర నుంచి. సో తను శ్రీశైలం కూడా చూసినట్టు ఉంటుంది, ఆ శివుడి దర్శనం కూడా అయినట్టు ఉంటుంది కదా అని మేము శ్రీశైలం ప్లాన్ చేసాం. హైదరాబాద్ నుంచి శ్రీశైలంలో దర్శనం అయిన తర్వాత ఆ పక్కనే ఉన్న సాక్షి గణపతి టెంపుల్కి వెళ్ళి అక్కడ సాక్షి గణపతిని దర్శించుకున్నాం. అక్కడ నుండి పక్కనే ఉన్న 4 to 5 places సైట్ సీయింగ్ చేసి, అక్కడ నుంచి ఇంకా 2-3 days టైం ఉంది కదా అని విజయవాడ అమ్మవారి టెంపుల్కి కూడా విజిట్ చేసాము. ఎలాగో మేము తిరుపతి వెళ్ళాల్సింది తెనాలి నుంచి. సో విజయవాడ రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 5 అయింది. ఎర్లీ మార్నింగ్ అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్నాము. విజయవాడలో చదువుకున్న ఇంజనీరింగ్. అప్పుడు వెళ్ళినప్పుడు చాలా వేరేగా ఉండేది టెంపుల్ అంతా. ఇప్పుడంతా మారిపోయింది. టెంపుల్కి స్టెప్స్ ఎక్కే విధానం కానీ, దర్శనం కానీ అంతా. ఒకప్పుడు టెంపుల్స్కి వెళ్తే ఫ్యామిలీతో నన్ను ఫ్యామిలీ గైడ్ చేసేవాళ్ళు, ఇటు వెళ్ళాలి ఇలాగని. ఇప్పుడు నేను ఈ అమ్మాయితో వస్తుంటే ఈ అమ్మాయిని నేను గైడ్ చేస్తూ వెళ్ళటం నిజంగా నాకు కొంచెం కొత్తగా అనిపించింది. కీర్తికి అయితే అసలు ట్రావెలింగ్ చేయడమే చాలా రేరు. నాకు తెలిసి ఒక 7-8 years అయి ఉంటుంది తను ఒక 4 to 5 hours బస్ జర్నీ చేసి. కానీ వెంటనే ఈ ట్రిప్స్ అన్నీ దేవాలయాలకి తను చాలా హ్యాపీ ఫీల్ అయింది. సో నెక్స్ట్ తిరుపతి వ్లాగ్స్ కూడా వెంటనే అప్లోడ్ చేస్తాను. సో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. February 25th మా మ్యారేజ్ అయింది, కానీ మార్చ్ 20th వరకు మా ట్రిప్స్ ఉన్నాయి తిరుపతి ఇంకా అన్నీ. సో వెంటనే అన్ని వ్లాగ్స్ వస్తాయి. సో ఖచ్చితంగా మీరు షార్ట్స్ అన్నీ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.